దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు ఒక్కడైనను లేడు. ఏమండి, నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా లేడట, దేవుణ్ణి వెదుకువాడు కూడా ఒక్కడు లేడట, అందరు కూడా త్రోవ తప్పి ఏకముగా ఏమైనారట, పనికి మాలిన వారై ఉన్నారట. ఈ త్రోవ తప్పి పనికి మాలిన వారందరినీ కూడా ఆయన త్రోవలోనికి నడిపించాలని చెప్పి తన కుమారుని భూమి మీదకి పంపించి ఉన్నాడు. ఆయన నీతిమంతుడుగా వచ్చి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు పరిశుద్ధుడుగా ఉండి శిలువ పైన నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి గొర్రెగా బలి అర్పించడం జరిగింది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది చూడండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అక్కడ వాక్యం సెలవిస్తూ అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా ఏమయ్యారట, పనికి మాలిన వారయ్యారట. మేలు చేయవాడు ఒక్కడైనను కూడా లేడట. కానీ దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగిన వారుగా ఉంటూ ఉన్నారో వారికి నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఎవరికైతే ఉదయిస్తాడో అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావా? నీ కొరకు నీతి సూర్యుడు అనేటటువంటి యేసు జన్మించినాడు. నీకు ఆయన ఆరోగ్యమునిస్తున్నాడు, బలమునిస్తున్నాడు, శక్తినిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆనందముతో గంతులు వేసిన రీతిగా అత్యానందము కలిగి నీ ఉండు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనము, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగుతుంది. ఇటువంటి ఆనందము ఎవరికి కలుగుతుందంటే ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారట. అలాగున నీవు కూడా గంతులు వేయాలి. అలాగున నీకు నీ ఇంటికి ఆనందము మహా ఆనందము కలగాలి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించినప్పుడు వాటి ప్రకారము నువ్వు జీవించినప్పుడు నీకు నీతి అనేది కలుగుతూ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, అందరు కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారు. ఆ పనికి మాలిన వారైనటువంటి ప్రజలు యేసు వైపు తిరిగినప్పుడు, వెలుగు వైపు తిరిగినప్పుడు, దేవుడిచ్చే ఆజ్ఞలను బట్టి మీరు నడుచుకున్నప్పుడు మీకు నీతి కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎప్పుడైతే మీరు భయము భక్తి కలిగి ఉంటారో మీకు మీ కుటుంబానికి నీతి అనేది వస్తుంది, నీతి అనేది మీరు కలిగి ఉంటారు. అందుకే వాక్యం సెలవిస్తోంది 50వ కీర్తన 6వ వచనము, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తుంది. ఆకాశము తన నీతిని ఎలా తెలియజేస్తుంది? ఆకాశములో నక్షత్రము వచ్చింది. ఆ నక్షత్రము నీతి కలిగినటువంటి బాలుడి దగ్గరికి జ్ఞానులను నడిపించింది. కాబట్టి వారు అత్యానంద భరితులయ్యారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా అనేకులని యేసు దగ్గరికి నడిపించేటటువంటి నీతిమంతుడుగా నీవు ఉండాలి. యేసును చూపించేటటువంటి భయము భక్తి కలిగినటువంటి రీతిలో నీవు ఉండాలి. దేవుడు నీ నుండి కోరుకునేది అదే. ఆకాశము ఆయన నీతిని ఎలాగైతే తెలియజేస్తున్నదో ఇతరులకి, నీవు కూడా నీతి అనేటటువంటి నీ దేవుణ్ణి అనేకులకు తెలియజేయడమే క్రిస్మస్ పండగ. ఎవరైతే ఆ రీతిగా అనేకులకు నీతిని తెలియజేస్తారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ 40వ కీర్తన 8వ వచనం,
భక్తుడు అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. భక్తి కలిగినటువంటి వారికి నీతి సూర్యుడు ఉదయించినాడు. వారంట అక్కడ క్రొవ్విన దూడలు గంతులు వేస్తున్నట్టు గంతులు వేయుడు అని వాక్యం సెలవించినప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన మాటలని ఇతరులకి తెలియజెప్తారో వారి కుటుంబంలో సంతోషం ఉంటుంది, వారి కుటుంబంలో ఆనందం ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే ఇంకొక భక్తుడు అంటున్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. నీతి సువార్తని యేసు రక్షకుడు మన కొరకే వచ్చినాడు, మన పాపముల నిమిత్తమే వచ్చినాడు, ఆయన మనతో పాటు ఉంటాడు, ఆయన మనల్ని ఆయన రాజ్యంలో చేరుస్తాడు అని ఎవరైతే నీతి సువార్తని ప్రకటిస్తారో వారి ఇంట్లో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరైతే ఆ రీతిగా దేవుని కార్యాన్ని ప్రకటించే వారిగా ఉంటారో దేవుడు వారి జీవితంలో చేసేటటువంటి కార్యము, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీవు యథార్థంగా ఉండి ఆయన నీతిని నువ్వు ఇతరులకు ప్రకటించినప్పుడు నీ యందు దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. నీ నీతికి తగినట్టుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్లజేయునుగాక. ఆమేన్.